హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చిన నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవి ఇక్కడ చూడండి, శనగపప్పు తీసుకున్నాను. మీరు thumbnail చూసే ఉంటారు. ఒక గుప్పెడు శనగపప్పు మంచిగా ఒక 1 అవర్ పాటు నానబెట్టినా అండి. ఇది ఇలా గోరుతో విరిస్తే విరిగిపోయేలాగా మెత్తగా విరగాలి, బలవంతంగా విరగొద్దండి. ఈజీగా విరిగేలాగా నానబెట్టుకోవాలి. శనగపప్పు క్వాంటిటీ ఎంత తీసుకున్నా పర్లేండి. నేనైతే 1/2 kg బీరకాయలు తీసుకున్నా. చిన్న ముక్కలు కట్ చేసి పెట్టిన పొట్టంతా తీసేసి. ఈ శనగపప్పు బీరకాయ కర్రీ మంచి టేస్ట్ ఉండేలాగా ఈరోజు అయితే అన్ని టిప్స్ షేర్ చేయబోతున్నా అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీరు నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. పక్షులు చూసారా ఎంత బాగా అరుస్తున్నాయో? ఎందుకంటే మనకు మిద్దె తోట ఉంది. ఇలా పక్షులు వస్తూనే ఉంటాయి మిద్దె తోటలోకి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నా అండి. ఎప్పుడు కానీ ఆయిల్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మరి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు ఈ కర్రీకి. నూనె వేడైంది. ఆవాలు జీలకర్ర ఇందులో వేస్తున్నాను నూనెలో. ఇవి ఆవాలు చిట్పట్లాడితే సరిపోతుంది. ఇవి ఇలా తాలింపుల్లోకి ఆవాలు జీలకర్ర కలిపి పెట్టేసుకుంటా. సపరేట్ ఆవాలు సపరేట్ జీలకర్ర కూడా ఉంచుతాను. పప్పులో కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటా అండి. ఈ ఆవాలు జీలకర్ర చిట్పట్లాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేశాను. అదేవిధంగా 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నా అండి. ఇవి ఇందులో వేసేద్దాం. ఒక్క 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందామండి. ఫ్రెష్ కరివేపాకు మంచి స్మెల్ వస్తుందండి. కొంచెం ఆనియన్స్ మగ్గాలి. ఇలా ఆనియన్స్ కొంచెం మగ్గితే సరిపోతుందండి. కొంచెం ట్రాన్స్పరెంట్ అయినాయంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీకు ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయలు అయినా వేసుకోండి, లేదా ఇంగువ అయినా వేసుకోండి. ఒక్క 1/2 టీ స్పూన్ వేసాను. మరి ఎక్కువ వేస్తే కూడా బాగుండదు. అల్లం వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిది. మాక్సిమం మేమైతే అన్ని కూరల్లో వేసుకుంటామండి. ఫ్రై కర్రీస్ లోనే వెల్లుల్లిపాయలు వేస్తా. ఇంకా పప్పులు పచ్చళ్ళల్లో ఇంగువ తాలింపు వేస్తా అండి. అన్ని తింటాం, అన్ని మడతపెట్టి తింటాం. వెల్లుల్లిపాయలు తింటాము, ఇంగువ తింటాము, తర్వాత అల్లం తింటాము. ఇది అది అని తేడా ఏం లేదు. అన్ని ఆరోగ్యానికి మేలు చేసేవే కాబట్టి అన్ని తింటామండి. అల్లం వెల్లుల్లి వేగిన వెంటనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం లైట్గా ఇలా వేపుకొని ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్నటువంటి శనగపప్పు తాలింపులో వేసుకోవాలి. నీళ్లు తీసేసాను. నీళ్లు తీసేసి తాలింపులో వేస్తున్నా. ఇదే టైంలో కొంచెం స్టవ్ తగ్గించుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఒక్క 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. పప్పుకి ఉప్పు ఇనకడం కోసం. ఎందుకంటే మనం బీరకాయలు వేసిన తర్వాత ఉప్పు వేస్తాం కదా, అప్పుడు మొత్తం బీరకాయకే పట్టుకుంటుంది, పప్పు చప్పగా ఉంటుంది. కాబట్టి ఉప్పు ముందే వేసేసుకోవాలి. కొంచెమే వేయాలి. ఎక్కువ వేస్తే ఉప్పు ఎక్కువ కూడా అవుతుందండి. కాబట్టి చూసి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసానండి. స్టవ్ అయితే పూర్తి సిమ్లో పెట్టాను. అంతా ఇలా కలిపేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి పప్పు మగ్గించుకోవాలండి. అప్పుడే దీనికి అన్ని ఫ్లేవర్స్ బట్టి సూపర్ టేస్ట్ వస్తుంది. చూద్దామండి. పప్పు మంచిగా మగ్గిపోయిందండి. తాలింపులోనే ఉడికిపోయింది. ఇలా మన స్పూన్తో అంటే విరగాలి. విరిగిపోయింది చూసారా? ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బీరకాయలు ఇందులో వేసేసుకున్నాం. బీరకాయలకు సరిపోను ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. మేము కొంచెం ఉప్పు తక్కువ తింటాం కాబట్టి చూసి వేసుకుంటున్నా అండి. మీరు కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ముఖ్యంగా
బీరకాయలు త్వరగా ఉప్పు ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఉడికిన తర్వాత ఇది చాలా తక్కువ క్వాంటిటీ అవుతుందండి. బీరకాయ మగ్గిపోయి ఇంత అవుతుంది కర్రీ హాఫ్ కేజీకి. కాబట్టి ఉప్పు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. అవసరం ఉంటే మళ్ళీ కూడా మనం వేసుకోవచ్చు కాబట్టి చూసి వేసుకోండి. ఆల్మోస్ట్గా మొత్తంకి ½ టీ స్పూన్ వేసాను, పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ బీరకాయలన్నీ వేడయ్యే విధంగా కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టుకుందాం. హైలో పెట్టేసి 1 నిమిషం పాటు వదిలేయాలి. ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూడండి, మంచిగా వేడైపోయింది, ఎంత నీరు వచ్చింది చూసారా. బీరకాయలో ముందే మనము ఉప్పేసామనుకోండి నీరు ఫుల్ వచ్చేస్తుందండి. వాటర్ పోసినట్టు వచ్చింది చూడండి, ఎంత వాటర్ వచ్చిందో. మనం సాల్ట్ లేట్గా వేస్తే కర్రీ డ్రై ఉంటుందండి. కొంచెం ఫ్రై లాగా కావాలనుకుంటే ఉప్పు లాస్ట్ లో వేసుకోవాలి, బీరకాయ అంతా ఉడికిన తర్వాత. ఇలా మంచిగా లిక్విడ్ కర్రీ లాగా కావాలనుకుంటే మాత్రం ఉప్పు ముందు వేసుకోవాలండి. అది కొంచెం ఆ టిప్ గుర్తుపెట్టుకున్నారంటే కర్రీ మంచిగా లిక్విడ్ గా తయారవుతుంది. ఇప్పుడు మంచిగా కలిపిన ఈక్వల్ గా వేడైంది. స్టవ్ పూర్తిగా సిమ్ లో పెడుతున్నా అండి. సిమ్ లో పెట్టి మూత పెట్టి బీరకాయలు ఉడికే వరకు ఉడికించుకుందాం. చూద్దామండి. చూసారా కర్రీ ఎంత బాగా ఉడికిపోయిందో. ఇక చూడండి, బీరకాయలు మెత్తగా అయిపోయాయి. మనం ఒక్క చుక్క వాటర్ వేయలే ఇందులో, ఇలా లిక్విడ్ కర్రీ అయింది చూడండి. దీనికి కారణం ఉప్పు ముందు వేయడమే. పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర కొంచెం వేసేసుకుందాం. కావాలి అంటే ఇదే టైంలో మీరు కొంచెము ధనియాల పొడి కూడా వేసుకోండి. కొంచెము గరం మసాలా వేస్తే కూడా సూపర్ ఉంటుంది. చపాతీ కోసము పూరి కోసం చేశారనుకోండి, లైట్ గా గరం మసాలా వేయండి, మంచిగా స్పైసీగా భలే టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు వేయట్లే, ఓన్లీ కొత్తిమీర వేసాను అంతే. కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కొంచెం టేస్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇగో కొంచెం శనగపప్పు, 2 శనగపప్పులు తీసుకున్నా, కొంచెం బీరకాయ తీసుకున్నా. శనగపప్పుతో కర్రీ ఎంత బాగుంటుందండి, నిజంగా భలే ఉంది. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ సూపర్ గా ఉంటుందండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే ప్యూర్ హ్యాండ్లూమ్. హ్యాండ్లూమ్ శారీస్ నాకు చాలా ఇష్టము. హ్యాండ్లూమే కట్టుకుంటే మంచిది. మన చేనేత కార్మికులకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది, మళ్ళీ కంఫర్ట్ గా ఉంటాయి. ఏ సీజన్ అయినా ఆ సీజన్ కి కంఫర్ట్ గా ఉంటాయండి. అందుకే ఎక్కువ నేను హ్యాండ్లూమ్ శారీసే ప్రిఫర్ చేస్తాను. వెరైటీ కూడా కడతాను, కాకపోతే వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. ఎలా అనిపించింది ఏంటి ఈ పూర్తి వీడియో అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.